చిన్న ఫ్లైట్స్ లో మేమే బెస్ట్ మార్కెట్ లీడర్. టర్బో ప్రాప్స్ లో కూడా అన్ని చోట్ల టర్బో ప్రాప్స్ ని పెద్ద ప్లేన్స్ రీప్లేస్ చేసాయి. మీ చిన్న ప్లేన్స్ ని కార్గోస్ గా వాడడం తప్ప మీకు వేరే దారి లేదు. మీ కార్గో ప్లేన్స్ ని ప్యాసింజర్ ప్లేన్స్ గా మారుస్తా. జాయింట్ వెంచర్. అబ్బాయి ఈ డర్రు బుర్రు అని ఉంది ఏంటి? టర్బో ప్రాప్స్ మామా. ఇది కార్లలో మారుతి 800 లాగా చిన్నది. పెద్ద ప్లేన్స్ ఎగిరే ఎత్తులో ఇది సగమే ఎగరగలదు. అప్పుడు ఫ్యూయల్ కూడా మనకి సగమే అవుతుంది. చిన్న ఫ్లైట్లు అంటే మనుషులు పడతారటవా? మామా మన ఫ్లైట్ చిన్నదే, కానీ 70 మంది టికెట్లు కొంటేనే మన ఫ్లైట్ ఫుల్ అయిపోతుంది. అదే పెద్ద ఫ్లైట్ ఫుల్ అవ్వాలంటే దాదాపు 200 మంది టికెట్ కొనాలి. అప్పుడు ఖర్చు తక్కువగా ఉంటది, లాభం ఎక్కువగా ఉంటది అనమాట. రెంట్ కలెక్ట్ చేయకుండా మా ఫ్లైట్స్ ని ఫ్రీగా ఇవ్వాలా? మా దేశంలో రోజుకి 7,500 ట్రైన్లు తిరుగుతున్నాయి. కేవలం ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు 2.5 కోట్ల మంది ఉన్నారు. వీటితో పాటు గవర్నమెంట్ బస్సులు, ప్రైవేట్ బస్సులు లెక్కలేనని తిరుగుతున్నాయి. ఇందులో 2%, జస్ట్ 2% మన లో కాస్ట్ ఎయిర్లైన్స్ లో ప్రయాణిస్తే చాలు మనకు కొన్ని కోట్ల బిజినెస్ అవుతుంది. టర్బో ప్రాప్స్ లో ఎక్కువ దూరం ప్రయాణించలేం కదా సార్. చెన్నై టు ఢిల్లీ లాంటి ప్రెస్టీజియస్ రూట్స్ లో వెళ్ళలేం కదా సార్. ఏం ఢిల్లీకి స్ట్రైట్ గానే వెళ్ళాలా? విజయవాడలో ఒక స్టాప్, నాగపూర్లో స్టాప్ అని చెప్పి హ్యాపీగా ఢిల్లీకి చెక్కేవచ్చు. తమ్ముడు పెద్ద టౌన్కి వెళ్ళొచ్చు, చిన్న టౌన్కి వెళ్ళొచ్చు. అదే కదా పిచ్చుకో ప్లస్ పాయింట్. మనం ఈ జాయింట్ వెంచర్ టర్బో ప్రాప్ కంపెనీతో చేయగలిగితే ఖర్చు సగం అవుతుంది. ఒక 4 కోట్లు సరిపోతాయి. బాబు టీ బాకీ 200 ఇంకా తీర్చలేదు. బడ్జెట్ ఇంకా తేలలేదు, నువ్వు వచ్చి టీ డబ్బులు అడుగుతావంటే వెళ్ళవా? వెళ్తాంలే, టీ డబ్బులకి దిక్కులేదు కానీ కోట్లు సంపాదించేస్తారట. పర్లేదు, నేను బైక్ మీద తీసుకెళ్తాను. నీ మాటిని తెలియనుల్లో కొట్టేటేమే వ్యాపారం అవుతుందా లేదో అని కంగారు పడ్డాను. ఓ 300-400 వస్తాయనుకున్నాను. 1000 రూపాయలు వస్తున్నాయి. 1000 రూపాయల వారానికా? కాదు, రోజుకి. మన బేకరీకి ఎదురుగుండా ఉన్న కాలేజీలోంచి 10 మంది ఆడపిల్లలు వస్తున్నారు. ఈ 10 మంది ఆడపిల్లలు వెనక మాలే తోకలాగా 100 మంది కుర్రోళ్ళు వస్తున్నారు. మనం బేకరీ కరెక్ట్ అయిన చోటే పెట్టాం కదా. ఐడియా ఎవరిదంట? వెళ్దామా? పర్వాలేదే మహా, మీరు మాత్రమే అమ్మాయిలు ఎంటపడి బేకరీ దాకా వచ్చి లైన్ వేస్తారనుకున్నాను. ఈ పట్నం కుర్రోళ్ళకి అదే పని అనుకుంటా. బేకరీకి టైం అవట్లేదా? ముందు తినేద్దాం, వాడ చెప్పాను. నాకు కరకరలాడుతూ ఏదైనా తినాలనిపించింది. అన్నా ఒక కాఫీ, పంచదార ఎక్కువగా. లేదు. ఏమైంది మహా? పరీష్ వచ్చే నెల మొత్తం ఇండియాలో ఉంటాడు. తను వచ్చేలోపు తొందరగా సీక్రెట్ గా ప్లేన్స్ అన్ని ఇండియాకి తెచ్చేయాలి. ఎలా మహా? గ్రౌండ్ వర్క్, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవన్నీ రెడీ చేశా. ఫ్రాన్స్ లో కంపెనీతో మాట్లాడి మీటింగ్ కూడా ఫిక్స్ చేశా. ఇది కరెక్ట్ గా చేస్తే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. 8 కోట్లు కూడా అక్కలేదు బేబీ, 4 కోట్లు సరిపోతాయి. మరి ఇంకెందుకు లేటు? మొదలెట్టచ్చు కదా. మొదలెట్టచ్చు. మన కంపెనీని రిజిస్టర్ చేస్తే ఈ పనులన్నీ చేయొచ్చు. బేబీ బేబీ నాకు 15,000 అప్పుగా ఇస్తావా? అన్నది నా కాఫీయా? పంచదార ఎక్కువ వేసారుగా. రిజిస్ట్రేషన్ బిల్ ఇచ్చేయండి. రిజిస్ట్రేషన్ మాత్రం ఫీజు ఇస్తే చాలు. ఆ డీల్ మాట్లాడి నేను సెట్ చేస్తా. ఈసారి నేను సక్సెస్ అవుతాను బేబీ. 3 నెలలు తిరిగి ఇచ్చేస్తాను, ఓకేనా? నేను గుర్తుంచుకుంటా. లెక్క నువ్వు కూడా గుర్తుంచుకో. అది బేబీ. నమస్తే సార్. మహా 15 కాదు 20,000 ఇస్తాను. గొప్ప గొప్ప ఐడియాలు ఆలోచిస్తే చాలదు. ఆ గొప్పదనం మీ మాటల్లోనూ చేతల్లోనూ ఉండాలి. నా దగ్గర ఎందుకు ఈ ఏదో పౌరుషం? సారీ. మరేంటి? పెళ్ళాన్ని అడిగితే అదేమన్నా మీకు పరువు తక్కువ పనా? నేను ఆ రోజే చెప్పాను, నా బేకరీ మీద వచ్చే ఆదాయం మీది, మీ ఏరోప్లేన్ ఆదాయం నాది అని. అదేగా మన డీలింగు.
పాపకు ఒక చక్కని స్వీట్ పెట్టరా, మింగేస్తుంది. భవర్ జీ సార్ జీ. భాయ్ పాకెట్లో 10 రూపాయలు కూడా లేదు వీడి దగ్గర. ప్రశాంతంగా నిద్రలా పడుతుంది వీడికి. బాయ్ ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందనిపిస్తోంది. ఇస్ దేర్ అ ప్రాబ్లం? రిలాక్స్ పరేష్, బద్దు సారులాగే ఈ టర్బో ప్రాప్స్ లో చిన్న ప్రాబ్లం ఉంది, అది రేపు చూసుకుందాం. ఓకే, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, మంచి విషయం రేపైనా చెప్పొచ్చు, ప్రాబ్లం ఉంటే వెంటనే చెప్పు. మనం కార్గోకి అడిగిన ఫ్లైట్స్ ఎవరో ప్యాసింజర్ ట్రావెల్స్ కి బ్లాక్ చేశారంట. ఆస్క్ మిర్జా టు టాక్. ఒప్పుకోకపోతే ఒప్పుకునేలా చేయమని చెప్పు. మనం గూడ్స్ తీసుకెళ్లే ఫ్లైట్స్ లో ప్యాసింజర్స్ ని తీసుకెళ్తే వాళ్ళకి అది బెటర్ ఆఫరే కదా. మాట్లాడిన దానికన్నా ఎక్కువ డబ్బు విసిరాయి. వాళ్ళు ఏ ఆఫర్ ని కన్సిడర్ చేయట్లేదు. కాల్ అనంత్. ఇట్స్ 3 AM పరేష్. తో మే జాగు छेना खुटाराने. What is this? It's a joint venture. Turboprop International కి NCS ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఎవరో సుందరి అనే పేరు మీద డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేశారు. టర్బోప్రాప్ కంపెనీ వాళ్ళ ఫ్రంట్ లో ఉంచి అతని పేరు ఎక్కడా రాకుండా జాగ్రత్త పడి పని పూర్తి చేశాడు. టర్బోప్రాప్స్ చూడగానే నేనేం ఆలోచించకుండా సంతకం పెట్టాను. వాళ్ళతో డీలింగ్స్ ఉన్నది మీకే కదా అని. సారీ. డోంట్ వరీ పరేష్, వీడికైనా బాల్యాలాగా పూర్వీకులాస్తుందా? హీస్ జస్ట్ ఎ ఫూల్. తోక ముడుచుకొని ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళక తప్పదు. బాలయ్యకే బుద్ధి లేదు. వాళ్ళ నాన్న ఆస్తి అయిపోగానే కనిపించకుండా పోతాడు. భవర్, యు కాల్ అప్ హూ ఎవర్ వేర్ ఎవర్, బట్ ఫినిష్ హిమ్. డోంట్ బి హెస్టీ పరేష్, పోయినసారి చేసిన దానికే ఇంకా సిబిఐ ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. ఐ డోంట్ కేర్. వాడి ప్లేన్ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండ్ అవ్వకూడదనంత్. ఓకే ఓకే. ఎవడో ఒక పల్లెటూరు బైతు. అవును, వాడు పల్లెటూరు బైతే. వాడు కాదు, నేను పల్లెటూరు నుంచి వచ్చి సాధించిన కథని మాత్రమే ఇండియా మాట్లాడుకోవాలి. దేర్ షుడ్ బి ఓన్లీ వన్ పరేష్ ఇన్ ఇండియా, రైట్? బావా, ఇక్కడ నీ పేరు చెప్తే ఒక్కళ్ళు కూడా తెలియదు అంటారు. అదే ఆ పిశాచ్ పేరు చెప్తే గుమ్మం ముందు వదిలేరు. బాగున్నారా? ఎలా ఉన్నావు? ఇప్పటిదాకా నీ గురించే గొప్పగా చెప్తాను. ఇదిగో బాబాయ్, నేను వచ్చే వరకు బేకరీని చూసుకో. అలాగే పాపా. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా నీ కోసం నేను కోడి కూర వండి పెడతాను. ఇంటికి వచ్చి భోంచేసేళ్ళు. తప్పకుండా తప్పకుండా. వచ్చే వైశాఖ మాసం మా చెల్లికి లగ్గాలు అబ్బాయి, ఒక్క నిమిషం. కొంచెం రా బా. రే పోరా. ఏంటి మావా? ఇప్పుడు నీ ప్రాబ్లం డబ్బే కదా. అవును. ఏ కంగారు పడకూడదయా, డబ్బు గురించి పెద్ద సమస్య ఉంటది. హూ మచ్? అదే ఎంత అని ఇంగ్లీష్ లో అడిగాను అబ్బాయి. అదేం పర్లేదు, చూసుకుందాం. ఈ మాత్రం దానికి నా దగ్గర మొహమాట పడతావేంటి? ఒక్క రోజు ఉండు. ఇక తీసుకో, ఇదంతా డబ్బే అబ్బాయి. ఏంటి అలా చూస్తున్నావు? మొత్తం 11,528 రూపాయలు. నోరు కట్టుకొని చేతులు కట్టుకొని రూపాయి హుండీలు వేసినాయి. ఇదంతా దగ్గర పెట్టుకొని ధైర్యంగా బిజినెస్ మొదలెట్టు. హ్యాపీ. సంతోషంలో పాప దగ్గర కనుక నోరు జారేవనుకో, అది వడ్డీ గురించి నెలేసేస్తుంది. అలా నవ్వబాగయ్యా, ఇచ్చిన దానికైనా ముగ్గురు పంచుకోవచ్చు. మామా, మాకు కావాల్సింది 3,25,00,000. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన అమౌంట్కి దాదాపు 2,000 ఎక్కువ. 3 కోట్ల? 3 కోట్లకి ఎన్ని సున్నాలుంటాయో కూడా నాకు తెలియదు అబ్బాయి. నా దగ్గర ఉన్నది ఇంతే. తప్పుగా అనుకోకండి. దీంతో నీకు పని అవ్వదుగా అబ్బాయి. అదేం లేదు మామా. 3 కోట్ల కన్నా నీ మనసు చాలా పెద్దది మావా. డబ్బులు పెట్టే. తప్పుగా అనుకోకే. ఏంటి మావా? మా అమ్మక్క బడాదిల్లే. రండి. గుడ్ మార్నింగ్. చంద్ర మహేష్. యాక్చువల్లీ యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ న్యాయంగా చూస్తే నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి ముందు ఫోన్ చేయాలి. సార్ ఎంత సార్? మీరే చూడండి. 1.5 లక్ష, 20,000, 1,00,000, 10,000, 500 చుండూరు బ్రాంచ్ నుంచి ఇవాళ ఉదయం మొదలుపెట్టి ఇప్పటి వరకు డిపాజిట్ చేస్తూనే ఉన్నారు. నేను ఫోన్ చేసుకోవచ్చా సార్? యా,
షో. చుండూరు పోస్ట్. ఇదిగో మహేష్ మాట్లాడుతున్నాడు. ఇదిగో మహేష్, నీ అకౌంట్ కి 2 లక్షలు వేసాను, వచ్చి చేరుదా? స్వామన్న, ఇంత డబ్బు మీరు ఎలా సర్దారన్నా? ఇదిగో అబ్బాయి, నా పొలాన్ని రవి దగ్గర తాకట్టు పెట్టానులే. బావా, చెల్లెలు పెళ్లి 3 నెలలు వాయిదా వేశానులే. సొంత అత్త కొడుకే కదా, నువ్వు డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు ఆగుతారులే. ఏం పర్లేదు, నీ పనిలో నువ్వు ఉండు. నాకు మాట చెప్పుండొచ్చు కదా బావా. రవి గురించి తెలుసు కూడా మళ్ళీ వాడిని డబ్బు అడిగారేంట్రా? నువ్వు కష్టపడుతూ పస్తులు పడుకుని మాకు భోజనం పెడతావు, మేమేం పట్టించుకోకుండా బంతి భోజనాలకు వచ్చి తినేలా. మన ఊరి స్టేషన్ లో నువ్వు రైలు ఆపగలిగో గనకే 1000 రూపాయల స్థలాన్ని 25,000కి నిలబెట్టి అమ్ముతున్నావు. తమ్ముడు, నేను ఒడ్లమ్మి నీకు 8,000 పంపించుంటాను. ముట్టయ్యా చేరిందంట. ఆగండ్రా, మాట్లాడదురు గాని. అయ్యో, నా వంతు సహాయంగా 500 పంపాను, అందిందా? మీకే రూలే కష్టపడుతుంటే ఎందుకు ఇదంతా? బావా, మన లక్ష్మి మాట్లాడదంట. మాట్లాడమ్మా. హలో, బాగున్నావా బాబాయ్? డబ్బులు పంపించాను, అందాయా? ఈ దగ్గర ఎంత డబ్బు ఎక్కడరా? అది ముంతలో దాచుకున్న డబ్బు బాబాయ్. మర్చిపోకుండా మమ్మల్ని కూడా ఏరోప్లేన్ లో తీసుకెళ్ళాలి. పక్కూరోళ్ళు 26,000 ఇచ్చారు, మన ఊరోళ్ళంతా వచ్చి ఇవ్వగలిగినంత ఇవ్వండియా. పరసోనండియా, దోసుకోకండి. 37,000, 12,000, 40,000, 31,000. సరిగ్గా చూడండి, 31 లక్షలు. 31 లక్షలా? మహేష్, ఆ ఏరోప్లేన్ త్వరగా మన ఊరికి తెచ్చాయబ్బాయ్. మన చిన్ని పెళ్లికి ఊరి జనమంతా ఎక్కి ఎగరాలా. లేదన్నా, ముందు డబ్బులు ఇచ్చి పత్రాలు వెనక్కి తీసుకోండి. నేను నేరుగా వచ్చి రవితో మాట్లాడతాను. అయ్యా మహా, నువ్వు బిడ్డవైతే నేను మాస్టర్ గారి పెళ్ళానిరా. రవిని కలిసి బాకీ డబ్బు ఎంత అయిందో కనుక్కుందామని వెళ్ళాను. 6 నెలల వడ్డీ కడితేనే పత్రాలు ఇస్తానన్నాడు. ఊళ్ళో వాడికి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదరా. ఇప్పుడు గెలవడం గానీ ఓడిపోవడం గానీ నీ చేతుల్లోనే ఉందిరా. గెలుస్తావు కదా మహా. మీ నాన్న దేవుడు ఆశీస్సులు నీకుంటాయిరా. నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటోందిరా. గెలుస్తావుగా, వీళ్ళంతా నిన్నే నమ్ముకున్నారా. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఫోన్ పెట్టేనా? సరే బా.